దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకి అనేకమైన వాగ్దానాలు చేశాడండి. కొంతమంది వ్యక్తులతో ఆయన నిబంధన చేశాడు. నాయన, నేను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, నీ బిడ్డలను దీవిస్తాను, నీ సంతానాన్ని స్థిరపరుస్తాను, నీ సంతానమును వృద్ధి చేస్తాను, గొప్ప ఐశ్వర్యమును ఘనతను కలిగిస్తాను నీ సంతానము కని కొంతమంది వ్యక్తులతో ఆయన నిబంధన చేశాడండి. ఆ నిబంధన వారు పొందుకోవాలి అంటే, ఆ నిబంధనను, ఆ దేవుడు వారి పితరులతో చేసిన నిబంధన మనము పొందుకోవాలంటే మనం ఏ విధంగా నడుచుకుంటే ఆయన నిబంధన, ఆయన కృప మనకు దొరుకుతుంది అని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 12వ వచనం చూస్తే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకునే నెడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు ఆయన నిబంధనను నెరవేరుస్తాడు, ఎప్పుడు దేవుడు మనకు కృప చూపిస్తాడు అంటే, ఆయన ఇచ్చినటువంటి కట్టడలు, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు, ఆయన యొక్క ధర్మశాస్త్రమును, ఆయన యొక్క వాక్యమును మనము మన జీవితంలో నెరవేర్చుకోగలిగినప్పుడు, ఆయన వాక్య ప్రకారం మనము జీవించగలిగినప్పుడు, ఆయన వాక్యాన్ని మనం ప్రవర్తనలో చూపించగలిగినప్పుడు ఆయన కృప మనకు చూపిస్తాడండి. శాశ్వతమైన కృప చూపిస్తాడు ఆయన. విడువడు ఎడబాయడండి ఆయన మన పితరులతో చేసినటువంటి నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకొని ఆ నిబంధనను నెరవేర్చుటకు ఆయనే దిగి వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ ప్రజలకు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ఆయన నిబంధన చేశాడు. ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు ఆయనే భూమి మీదకి దిగి వచ్చి మోషేని ఏర్పాటు చేసుకునే నాయకుడిగా ఐగుప్తు దేశముల నుంచి, ఆ బానిసత్వంలో నుంచి ఆ ఇశ్రాయేల్ ప్రజలను విడిపించినట్లుగా మనము చూస్తాము. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే ఈనాడు మన పితరులతో, మనకంటే ముందుండి మన కొరకు ప్రార్థన చేసిన వారితో దేవుడు నిబంధన చేశాడు. నీ బిడ్డలను నేను ఆశీర్వదిస్తాను, నీ బిడ్డలను ఈ లోక సంబంధమైన వ్యసనాల నుంచి విడిపిస్తాను, మీ బిడ్డలను గొప్పవారినిగా చేస్తాను, ఆశీర్వదిస్తానని నిబంధన చేశాడండి. ఆ నిబంధనను మనము నెరవేర్చుకోవాలంటే, ఆ నిబంధన మన జీవితంలో సఫలీకృతం అవ్వాలంటే, ఆయన కృపను మనము పొందుకోవాలంటే ఆయన వాక్యానుసారంగా మనము జీవించాలండి. ఈనాడు చాలామంది ఈ లోక సంబంధమైన వాటి చేత కట్టబడి, బంధకాల చేత బంధించబడి ఉన్నారు. దురవ్యసనాల్లో, విచలవిడి జీవితంలో, తాగుబోతుతనములో, రకరకాల వ్యసనాల చేత పట్టబడి దేవునికి దూరమైపోతూ ఉన్నారు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని వారి జీవితంలో నెరవేర్చుకోలేకపోవటం వలన దేవుడు వారి పితరులతో చేసినటువంటి నిబంధనను ఆయన సంపూర్తి చేయకుండా అలాగే ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న ప్రజలారా, దయతో జ్ఞాపకం చేసుకునండి. వాక్యమును మీరు జీవితంలో నెరవేర్చుకున్నట్లయితే, వాక్యానుసారమైన జీవితాలు మీరు కలిగి జీవించినట్లయితే ఆయన నిబంధనను నెరవేరుస్తాడు. ఆయన కృప మీకు చూపించి మిమ్మల్ని ఆశీర్వదించి వర్ధిల్లింపు చేస్తాడు. మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచి క్షేమ స్థితిలో ఉంచుతాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.